హాయ్! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఇక్కడ ప్రచురితమవుతున్న ప్రతి కథ నా ఓన్ కంటెంట్. మనసా స్మరమి పార్ట్ 123తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు లైక్స్, హైప్స్తో పాటు కామెంట్స్ కూడా ఇవ్వడం మర్చిపోకండి యార్. అస్సలు ఇవ్వడం లేదు. ఈ కథలోకి వెళ్దాం. అభి అన్న మాటకి అలా అని కాదు. మొన్నటిదాకా పెళ్ళొద్దు ఏమొద్దు అని అన్న నేను ఈ 2 రోజుల్లో మీతో చాలా దగ్గరగా ఉంటున్నాను కదా! అందుకని అని అభి చూసే చూపుకి భయపడి తల దించేస్తుంది. వెంటనే అభి అవనిని దగ్గరికి లాక్కొని, నువ్వు నా మరదలు. అంతకంటే ముఖ్యమైన విషయం, నువ్వు నాకు కాబోయే భార్యవి. మనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ అయిందో అప్పటి నుంచి మన ఇద్దరం భార్యాభర్తలమే. దగ్గరగా ఉన్నంత మాత్రాన తప్పు పడతాననుకుంటున్నావా? నిన్నెలా తప్పు పడతాననుకుంటున్నావు? నా దగ్గర నువ్వు ఎంత ఫ్రీగా ఉండగలవో అంత ఫ్రీగా ఉండాలి. దానికి నేనెందుకు తప్పు పడతాను అసలు? ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు నీకు మాత్రమే ఎందుకు వస్తాయి అసలు? ఇలాంటి పిచ్చి దానితో కనెక్ట్ అయినందుకు నన్ను అనుకోవాలి అని అభి చిరుకోపంగా అంటాడు. నేనేమీ పిచ్చిదాన్ని కాదు అని మూతి ముద్దుగా పెట్టి అంటుంది. పిచ్చిదానివి కాకపోతే ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడతావు అని అవని పెదవులు బయట చేస్తాడు అభి. ష్! ఈ కొరకడం ఏంటి బావా అని ఏడుపు మొహంతో అంటుంది. ఇక నుంచి అలాగే ఉంటుంది. అలవాటు చేసుకో. అయినా నీకు ఆల్రెడీ అలవాటైనట్టుందిగా అని అంటాడు అభి. ఆ మాట కూడా అవని పట్టించుకోలేదు. ఇప్పటికి 3-4 సార్లు అభి మాట్లాడిన మాటలు కొద్దిగా అయినా ఆలోచించుంటే ఈ పిచ్చిదానికి అభికి నిజం తెలిసిందా అని అనుమానం వచ్చేది. కానీ వాటి మీద ధ్యాసే లేదు. అభి అన్న మాటలేవి అవని పెద్దగా ఆలోచించలేదు. అది గమనించిన అభి, నీ నుంచి నిజం చెప్పించాలంటే ఇంకెలా కాదు. పెళ్ళయ్యాక డైరెక్ట్గా నా స్టైల్లో చెప్పిస్తాను. అప్పుడు చెప్తాను నీ పని అని మనసులోనే ముద్దుగా తిట్టుకుంటూ కారు స్టార్ట్ చేస్తాడు అభి. అవనిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి, సరే బాయ్ అని చెబుతాడు అభి. ఒకసారి పైకి రావాల్సింది కదా. మీ అమ్మమ్మ మీ మీద బెంగ పెట్టుకున్నట్టుంది. కనిపించేసి వెళ్దురు గాని అని అంటుంది. అమ్మమ్మ బెంగ పెట్టుకుందా? లేకపోతే మనవరాలు నన్ను చూడకుండా ఉండలేను అనుకొని బెంగ పెట్టుకుందా అని కళ్ళెగరేస్తూ అడుగుతాడు అభి. అంత లేదులేండి. మీ మీద నేనేమి బెంగ పెట్టేసుకోవడం లేదు కానీ ఇక్కడ దాకా వచ్చారు కదా. పైకి రాకుండా వెళ్తే ఫీల్ అవుతుంది మీ అమ్మమ్మ అని అన్నాను. మీ ఇష్టం అనుకొని కారు దిగుతుంది అవని. నాకు కొంచెం రవితో మాట్లాడే పనుంది. రేపు వస్తాను కదా. బాయ్ అని చెప్పి కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు అభి. అన్ని టెన్షన్లు నా వల్లే మీకు కూడా స్టార్ట్ అయ్యాయి. అలా అంటే ఒప్పుకోరు అని అనుకుంటూ పైకి వెళ్ళిపోతుంది అవని. ఇంటికి వెళ్ళిన భార్గవి డాడ్ డాడ్ అని కేకలు వేస్తుంది. అబ్బా, ఎందుకే ఎప్పుడు అలా చెవికేసిన మేకలా అరుస్తూనే ఉంటా? చిన్నగా పిలవలేవా అంటూ భార్గవి వాళ్ళమ్మ బయటికి వస్తుంది. డాడీ ఎక్కడా అని అడుగుతుంది. మీ డాడీ వాష్రూమ్లో ఉన్నారు. కొద్దిసేపు వెయిట్ చేయి. అయినా ఎందుకలా అరుస్తున్నావు? ఏం కొంపలు మునిగిపోయాయి అని అడుగుతారు ఆవిడ. కొంపలే మునగబోతున్నాయి. అభిరామ్ పెళ్లి వేరే అమ్మాయితో అయిపోతుంది. పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయిందంట. పైగా నాకు తెలియని ఇంకో మరదలు ఎవరో నాకు అర్థం కావడం లేదు. తను మరదలంట అని చెబుతుంది భార్గవి. అప్పుడే భార్గవి మాటలు విని బయటకు వచ్చిన ఆమె తండ్రి శ్రీనివాస్, ఏమైంది భార్గవి? ఏంటి ఎవరో మరదలంటున్నా అని అడుగుతారు. డాడీ, వివేక్ అంటే మీకెవరో తెలుసా? హర్ష అంకుల్ ఫ్రెండ్ అంట అని అడుగుతుంది భార్గవి. తెలుసు. హర్ష వివేక్ బెస్ట్ ఫ్రెండ్స్ కదా. వాళ్ళిద్దరిది ఒకటే మాట ఒకటే బాట అన్నట్టు ఉండేవారు. కానీ ఇప్పుడు అతని గురించి నీకెందుకు? అతను చనిపోయి చాలా ఏళ్ళు అయిపోయింది కదా. కడుపుతో ఉన్న భార్యతో సహా కారు యాక్సిడెంట్లో మంటల్లో కాలిపోయి చనిపోయారు అని చెబుతాడు శ్రీనివాస్. లేదు డాడ్, ఆయన కూతురు బతికే ఉంది. ఆ అమ్మాయితోటి ఇప్పుడు అభిరామ్ పెళ్ళి అని భార్గవి అనగానే, వాట్? ఏం మాట్లాడుతున్నావు? పుట్టక ముందే చనిపోయిన అమ్మాయి ఇప్పుడు ఎలా వస్తుంది? నీకేమైనా పిచ్చి పట్టిందా అని శ్రీనివాస్ చిరాగ్గా అంటారు. పిచ్చి నాకు కాదు, నేను నిజమే చెప్తున్నాను. ఇందాక షాపింగ్ మాల్ దగ్గర అభిరామ్తో ఉన్న అమ్మాయిని చూశాను. అభిరామ్ స్వయంగా చెప్పాడు తను వివేక్ గారి కూతురని.
కానీ మీ ఎవరికి ఇంతవరకు తెలీదు. అయినా మీరు కూడా ఫ్రెండే కదా హర్ష అంకుల్‌కి. మీకా మాత్రం విషయాలేమీ తెలీదా? అని కోపంగా అడుగుతుంది. హర్ష వివేక్‌తో ఉన్నంత స్నేహంగా ఇంకెవరితోటి ఉండలేదు. మేమందరం ఓన్లీ జస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ మా అందరికీ ఒక గిరి గీసేశారు. వాళ్ళ ప్రపంచంలోకి మమ్మల్ని ఎవ్వరినీ ఎంటర్ కానివ్వలేదు. వివేక్ చనిపోయాక కూడా మమ్మల్ని అందరినీ ఆ గిరి బయటే ఉంచాడు తప్ప లోపలికి ఒక్కల్ని కూడా ఆహ్వానించలేదు. ఆ స్థానం ఎప్పుడు వివేక్‌దే అన్నట్లు తన ప్రవర్తన చెబుతూనే ఉండేది. కానీ చనిపోయిన అమ్మాయి తిరిగి రావడమేంటి? అదెలా సాధ్యం? అంటే డెలివరీ అయ్యాక చనిపోయిందా తను? మరి ఈ పాప ఇన్నాళ్ళు ఎక్కడ పెరిగినట్టు? అంతా కన్‌ఫ్యూజన్‌గా ఉంది అని అంటారు శ్రీనివాస్. వాళ్ళిద్దరికీ పెళ్లి నిశ్చయం కూడా అయిపోయినట్టుంది. ఎప్పటినుంచి అభితో పెళ్లి చేస్తానని చెప్తూనే ఉన్నారు తప్ప ఏమీ చేయలేకపోయారు మీరు. ఇప్పుడైనా ఈ పెళ్లి ఆపే మార్గాలేమైనా ఉంటే చూస్తారా? లేకపోతే ఇంకంతేనా? అని అంటుంది భార్గవి కోపంగా. సొంత మేనత్త మామ తన కూతుర్నివ్వాలని చాలా ప్రయత్నాలు చేశారు. అవే జరగలేదు. ఇంక నేనేం చేయగలను అని టీవీ ఆన్ చేయగానే ప్రభాకర్ గురించి భవానీని చూపిస్తూ చెబుతున్న న్యూస్ వస్తుంది. అది చూసి పెద్ద షాకే తగులుతుంది శ్రీనివాస్‌కి. అంటే వాళ్ళని చంపింది వీడా? చంపేసి ఇన్నాళ్ళేమీ తెలియనట్టున్నాడంటే గ్రేట్. చూసావు కదా! అంత కన్నింగ్ మైండ్ ఉన్నవాడే కూతురు విషయంలో ఏమీ చేయలేకపోయాడు. హర్షలాగా కాదు అభిరామ్. చాలా తెలివైనవాడు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు. అయినా ఈ ప్రభాకర్ ఇన్ని ఎదవ పనులు చేస్తున్నాడని ఎవరికీ ఇప్పటివరకు తెలియలేదు. ఇదంతా అభిరామే చేయించుంటాడు. మొత్తం బయటికి లాగుంటాడు అని అంటాడు శ్రీనివాస్. ఇప్పుడు అతని గురించి మనకెందుకు? ఆ కోమలి మనకు కాంపిటీషన్ నుంచి తప్పుకుందనుకుని సంతోషించాలి. నువ్వేదో ఒకటి చేసి ఈ పెళ్ళి ఆపడానికి ప్రయత్నం చేయి అని అంటుంది భార్గవి. నో భార్గవి, నేను ఆశపడ్డాను. అభికిచ్చి నిన్ను పెళ్లి చేస్తే హర్షకి వియ్యంకుడుగా, అభిరామ్కి మామగా ఒక హోదా సంపాదించొచ్చని. ఇప్పుడేం జరిగినా మన మీదకి అనుమానం వస్తుంది. కాబట్టి నేనేం చేయలేను. చూసావు కదా, ఇంటికెళ్ళి ఊరక బెదిరించినందుకే వాడి చరిత్ర మొత్తం బయటికి లాగి కటకటాల వెనక కూర్చోబెట్టాడు ఆ ప్రభాకర్ని. ఇప్పుడు నేనంత సాహసం చేయలేను. పైగా తను వివేక్ కూతురైతే తనని తప్ప ఇంకెవరిని ఆ ఇంటి కోడలుగా హర్ష చేసుకోరు అని అంటుండగానే షేర్ హోల్డర్ మీటింగ్ అని మెసేజ్ వస్తుంది శ్రీనివాస్ గారి ఫోన్కి. ఇదిగో, ఆ అమ్మాయిని వివేక్ కూతురుగా ప్రపంచానికి పరిచయం చేయడం కోసమే షేర్ హోల్డర్ మీటింగ్ కూడా పెట్టినట్టున్నారు. ఇక నేను ఈ విషయంలో ఏం చేయలేను. అయినా అభిరామ్ నిన్ను ఇప్పటి వరకు దగ్గరికి కూడా రానివ్వలేదు. అది నీ తప్పే బేబీ. కనీసం తనని లవ్లో పడేసినా ఏదో ఒకటి చేసేవాడిని అని అంటారు శ్రీనివాస్. కనీసం ఆ ప్రభాకర్కి హెల్ప్ చేసినట్టు చేసి బయటకు తీసుకొస్తే ఆ ప్రభాకర్ ఏదో ఒకటి చేస్తాడు కదా ఆ అవ్వనిని అంటుంది భార్గవి. ఏ బతకాలని లేదా? పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నావు. ఆ ప్రభాకర్కి మనం సాయం చేస్తున్నట్టు తెలిసిందంటే మనల్ని కూడా నడి రోడ్డు మీద నిలబెడతారు ఆ తండ్రి కొడుకులు. ఇక ఆ టాపిక్ ఇక్కడితో వదిలేయి భార్గవి అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు శ్రీనివాస్ గారు. కూతురు అడిగింది చేయలేని తండ్రి మీరు అని కోపంగా అక్కడే సోఫాలో కూర్చుంటుంది భార్గవి. ఏం తక్కువ చేశాడు మీ నాన్న మీకు? చిన్నప్పటి నుంచి గారాబంగా అడిగింది కాదనకుండా అన్నీ అందించాడు కదా. పెళ్లి విషయంలో మనకిష్టముంటే సరిపోదు, అవతలి వాళ్ళకు కూడా ఇష్టముండాలి. అయినా ముందు ఆడపిల్లలా ఉండడం నేర్చుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు భార్గవి వాళ్ళ అమ్మగారు. ఇప్పుడు నేను ఆడపిల్లని కాక ఏమైనా మగపిల్లోడినా అని కిచెన్లోకి వెళ్తున్న వాళ్ళ అమ్మ వినేటట్టు గట్టిగా అరుస్తుంది. పేరుకే ఆడపిల్లవి, లక్షణాలన్నీ మగపిల్లలవే వచ్చాయని ఆవిడ కిచెన్లోకి వెళ్ళిపోతారు. ఛ, అయినా ఇదెక్కడి నుంచి తగలడింది? ఇన్నాళ్ళు ఎక్కడో చచ్చి ఉంటుందిగా, అక్కడే ఉండొచ్చు కదా, అసలు ఎక్కడికి ఎలా వచ్చింది అని అవనిని తిట్టుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది భార్గవి. ఇంటికి వచ్చిన అభి డల్గా కూర్చున్న ధను గారి దగ్గరికి వెళ్ళి, ఏమైంది డార్లింగ్, అంత డల్గా కూర్చున్నావు? కూతురు అల్లుడు గురించి బాధపడుతున్నావా అని అడుగుతాడు. ఎంతైనా తల్లిని కదా, ఆ బాధ కొంచెం ఉంటుందిలే. అయినా ఇప్పుడు నేను ఆలోచించేది వాళ్ళ గురించి కాదు, కోమలి గురించి.
దాని తలపొగరు తగ్గితే గాని అది కరెక్ట్‌గా ఉండదు. లేకపోతే తన జీవితం నాశనం అయిపోతుంది. మారుతుందా లేదా అని ఆలోచిస్తున్నాను అంటారు ధనుగారు. అది తనంతట తను ఆలోచించుకోవాలి. మంచి చెడు ఆలోచిస్తే మారుతుంది. లేదు ఇలాగే ఉండాలి అనుకుంటే అలాగే ఉంటుంది. ఇక వాళ్ళ గురించి ఇక్కడ డిస్కషన్ వద్దు నాని. ఆ విషయాలన్నీ మర్చిపో నువ్వు. నా పెళ్లి సంగతి చూడండి. పెళ్లి పెళ్లి అన్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటుంటే అందరూ ఇలా డల్‌గా కూర్చుంటే ఎలా? అని అభి నవ్వుతూ అడుగుతాడు. సుచిత్ర కాఫీ తెచ్చి అభి చేతికిచ్చి, పంతులు గారిని కనుక్కున్నాను నాన్న. గృహప్రవేశానికి ఎల్లుండి చాలా బావుందంట. ఇంటి పని కూడా అయిపోయిందన్నారు మీ నాన్న. అవని వాళ్ళని ఎల్లుండి గృహప్రవేశం చేయిస్తే సరిపోతుంది అని అంటారు. అప్పుడే హర్ష గారు లోపలికి వస్తా ఆ మాటలు విని, శుభం అయితే రేపు వివేక్ కూతురుగా ప్రపంచానికి పరిచయం చేసి ఎల్లుండి ఆ ఇంట్లో గృహప్రవేశం చేయిస్తే సరిపోతుంది. నేను మీడియా వాళ్ళకు కూడా రమ్మని చెప్పానని అభితో అంటారు హర్ష. "ఉమ్, మంచి పని చేశారు నాన్న. ఆ శ్రీనివాస్కి ఇంకా మన కంపెనీలో షేర్స్ ఉంచడం అవసరమంటారా అని అడుగుతాడు అభి. ఉంచడం అంటే మనకేం అవసరం లేదు. అవి మనమే తీసుకోవచ్చు. ఇవ్వడానికి అతను ఇష్టపడడం లేదు కదా. అయినా ఇప్పుడు సైలెంట్గానే ఉన్నాడుగా అని అడుగుతారు హర్ష గారు. ఆయన సైలెంట్గా ఉన్నా ఆయన కూతురు సైలెంట్గా ఉండడం లేదు అని జరిగిన విషయం చెప్తాడు అభి. అబ్బా, ఈ భార్గవిని ఆ శ్రీజని చూస్తే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అరే, ఒక మనిషి ఇష్టం లేదని చెప్పాక కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం ప్రయత్నాలు చేయడం ఏంటి? అయినా అవనిని అంత మాట అంటే నువ్వెందుకు ఊరుకున్నావు అని సుచిత్ర గారు అంటారు. నీ కోడలు చెంప పగలగొట్టిందిలే. నేను చెప్పాల్సింది చెప్పాను. మీకింకా శ్రీనివాస్ ఏం ఫోన్ చేయలేదా అని హర్ష గారిని అడుగుతాడు అభి. లేదభి, ఇంకా ఏం చేయలేదు. ఇప్పుడు నువ్వు ఖాళీయేగా. ఒకసారి అవని వాళ్ళని తీసుకుని ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి ఇంకా ఏం కావాలో తెలుసుకుంటే అది చేయిస్తాం కదా అని అంటారు హర్ష గారు. అందులో దిగాక తనకు కావలసినట్టు మార్పించుకుంటుందిలే. ఇప్పుడు టైం కూడా 7 అయిపోయింది. ఇక ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకొని వెళ్ళడం కష్టంలే నాన్న. రాత్రి కూడా నాకు నిద్ర లేదు. త్వరగా పడుకుంటాను. డిన్నర్ ప్రిపేర్ చేసే అమ్మా. ఫ్రెష్ అయ్యి వస్తాను అని పైకి వెళ్ళిపోతాడు అభి. ఉదయాన్నే 9 గంటలకి బ్రేక్ఫాస్ట్ చేస్తూ నేను వెళ్ళి అవనిని తీసుకొని డైరెక్ట్గా మన ఆఫీస్కి వచ్చేస్తాను. మీరు వెళ్ళిపోండి నాన్న అని చెబుతాడు అభి. 11 గంటలకు మీటింగ్. త్వరగా వచ్చేయండి. నేను ఈలోపు అన్ని ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి తినడం అయిపోవడంతో హ్యాండ్ వాష్ చేసుకొని నేను ఇంక బయలుదేరుతానని హర్ష గారు అంటారు. సరే నాన్న, నేను కూడా స్టార్ట్ అవుతున్నాను అని అభి కూడా అవని వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతాడు. కథ కొనసాగుతుంది. ఇప్పుడు భార్గవి వాళ్ళ నాన్న చెప్పినట్టు సైలెంట్గా ఉంటుందా, లేకపోతే అవని కోసం ఏదైనా కొత్త ప్లాన్లు వేస్తుందా తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. అస్సలు కామెంట్స్ ఇవ్వడం లేదు యార్. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.